కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్స్పైర్ అవార్డుకి పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్కి చెందిన జంగపల్లి సాత్విక 7వ తరగతి రైలు ప్రమాద నిరోధకం అనే అంశంపై, ఉప్పు వైష్ణవి 9వ తరగతి వరదలను ముందే పసిగట్టే డిటెక్టర్ అనే అంశాలపై చేసిన ప్రయోగాలు చేసి జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుకి ఎంపికై నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్ సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి రవినందన్ రావు హాజరై విద్యార్థులను అభినందించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను 23-24 విద్యా సంవత్సరానికి గాను జిల్లా నుండి 70 మంది విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ స్కీమ్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి ఎంపిక కావడం జరిగింది. ప్రతి విద్యా సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యొక్క శాస్త్ర సాంకేతిక విభాగం ఈ అవార్డ్స్ను మంజూరు చేయడం జరుగుతుంది విద్యార్థులకు. మన రాష్ట్రంలో ఈసారి 3054 అవార్డ్స్ ఎంపిక కావడం జరిగింది. గత సంవత్సరం సంబంధించిన జిల్లా స్థాయి ప్రాజెక్టు కాంపిటీషన్ నిన్ననే పూర్తి కావడం జరిగింది. మరి ఈ ప్రస్తుత విద్యా సంవత్సరానికి మరి ఈ ఎంపికలు అనేది కావడం జరిగింది. ఈ జిల్లాలో 70 మందిలో భాగంగా శ్రీ గాయత్రి విద్యానికేతన్ నుండి ఇరువురు విద్యార్థినులు ఈ యొక్క ప్రాజెక్టుకు ఎంపిక కావడం జరిగింది. వైష్ణవి మరియు సాత్విక. ఒకటి ట్రైన్ యాక్సిడెంట్ డిటెక్టర్ మరియు ఫ్లడ్ డిటెక్టర్. మరి ఈ రెండు కూడా మనకు విద్యార్థులకు వచ్చిన ఆలోచనలకు, సృజనాత్మకమైన ఆలోచనలకు భాగంగా ఎంపిక కావడం జరిగింది. వారికి ఇప్పుడు ఈ అవార్డ్స్ కింద 10,000 రూపీస్ వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ కావడం జరిగింది మొన్న. మరి ఇప్పుడు అవార్డ్స్లో భాగంగా అవార్డ్స్ను వారిద్దరి విద్యార్థులకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహించినటువంటి ఇన్స్పైర్ అవార్డ్స్లో గాయత్రి విద్యానికేతన్ నుంచి 2 విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. సాత్విక ట్రైన్ యాక్సిడెంట్ ప్రివెంటర్, అదేవిధంగా ఉప్పు వైష్ణవి ఫ్లడ్ డిటెక్టర్ అంశాల మీద వీరు సెలెక్ట్ కావడం జరిగింది. వీరికి ప్రాజెక్ట్ కింద 10,000 రూపాయల క్యాష్ అవార్డు కూడా గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే కాలంలో వీరు మంచి రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా రాణించాలని నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.